హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో సుజాత గారు మెయిల్ చేశారు వనస్థలిపురం నుంచి. ఓకే. క్యాప్సికమ్ తో ఏదైనా ఒక టేస్టీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, టేస్టీ అంటే మనం ఇదివరకు క్యాప్సికమ్ తో చాలా వెరైటీస్ చేసి చూసాం. కొంచెం వెరైటీ అంటే పులిహోర చేద్దామండి. అంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ లో కొంచెం పులిహోర పులుపుతో చాలా బాగా వస్తుంది. కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. ఓకే ఓకే అండి, మరి క్యాప్సికమ్ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టీ స్పూన్. ఓకే, మరి క్యాప్సికమ్ పులిహోర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా రైస్ మనం ఉడికించి పెట్టేసుకోవాలి పొడి పొడిగా వచ్చే విధంగా. ఓకే. సో ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. సో దీంట్లో ఎండుమిరపకాయలు. ఓకే. సో మామూలుగా పులిహోర అంటేనే మనకు చాలా ఫాస్ట్గా అయిపోయే వంట. ఎస్, అన్నం ఒకటి మనం రెడీగా ఉంటే జస్ట్ పోపు వేసేసుకొని తీసేసుకోవచ్చు. పోపు దినుసులు. ఓకే. కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేస్తామండి. ఓకే. సో అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఓకే, కొద్దిగా ఇంగువ అండి. సో మనకు అది వరకు పులిహోర అంటే ఏవో 2-3 రకాలు ఉండేవి. ఇప్పుడు చాలా రకాల పులిహోరలు మనము చూస్తూ ఉన్నాం కదా. యాక్చువల్గా చాలా మంది కూడా ట్రై చేస్తున్నారు, చాలా వెరైటీస్. కాకపోతే ఆ పులిహోర పోపుతో ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది మనకు, కొంచెం డిఫరెంట్. అడిషనల్ గా మనం యాడ్ చేసుకునే ఆ బేస్ ఏదైతే ఉంటుందో మెయిన్ ఇంగ్రీడియంట్, ఆ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో దీంట్లో క్యాప్సికమ్. ఓకే. సో ఇది కొద్దిగా మనకు వేగాలండి. సో ఆ క్యాప్సికమ్ పచ్చిదనం పోతే మనకి ఇంకా కలిపేసుకోవటమే కదా. ఎస్ అండి. ఓకే అండి. సో ఇక్కడ మిరియాలు మనం సో ఆ గింజల పలంగా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కచ్చా పచ్చగా చేసుకుని వేసుకున్నా కొంచెం టేస్ట్ బాగానే తెలుస్తుందండి. ఓకే. సో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంటే మనం రెగ్యులర్ గా చేసుకునే పులిహోరలో కూడా అప్పుడప్పుడు అంటే కొద్దిమంది ఆవపిండి వేసుకుంటారు. అవును. సో అలాగే మనం ఇలా ఈ మిరియాలు కూడా కొంచెం అలా కచ్చా పచ్చగా చేసి వేసుకుంటే కూడా టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగా వస్తుంది. అంటే ప్లెయిన్ రైస్ లాంటివి చేసుకున్నప్పుడు అలా ఆవపిండి వేసుకుంటే మనకి చింతపండు పులిహోరకు కానీ నిమ్మ పులిహోరకు కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా క్యాప్సికమ్ ఇవి ఉన్నప్పుడు మళ్ళీ అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీనికి మనము చింతపండు బేస్ లో కూడా చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు అండి. పులుపు బాగానే ఉంటుంది. ఓకే. సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. సో యాక్చువల్గా గోంగూర లాంటివి కూడా మనం ఈ కాంబినేషన్ లో చేసుకోవచ్చేమో కదా, అంటే రెండు మిక్స్ చేసి చేసుకోవచ్చు. పులుపు బదులు నిమ్మకాయ బదులు గోంగూర వేసేసి ఇలా క్యాప్సికమ్ కానీ ఎనీథింగ్. సో కొంచెం అంటే ఆ క్యాప్సికమ్ ఆ క్రంచినెస్ కొంచెం ఎక్కువగా తెలియాలి పులిహోరలో అనుకుంటే ఇంకొంచెం ఫైన్ గా చాప్ చేసి ఓకే రైస్ లోనే కలిపేసుకోవాలి. ముందుగానే మనం రైస్ లో కలిపేసి క్యాప్సికమ్ అది ఫైన్ గా చాప్ చేసి తర్వాత మనం ఇల్లు పోపుతో పాటు వేసి కొంచెం అలా మగ్గించుకుంటాం కదండి స్టవ్ మీద కొంచెం అలా మగ్గిచ్చేస్తే సో ఆ టేస్ట్ ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో రైస్ కూడా మొత్తం బాగా పట్టేస్తుంది పచ్చిదనం అనేది. సో అలా కూడా ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు. ఓకే. సో కొద్దిమంది చేస్తుంటారు అంటే పులిహోరలు చేసేప్పుడు పసుపు లేదా కరివేపాకు రైస్ లోనే కలిపేసి సో పోపులో వేసి కలిపేస్తారు. కొంచెం ఆ పచ్చిదనం అనేది కొంచెం లైట్ గా తెలుస్తూ కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. ఓకే. సరిపడా ఉప్పు, ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అండి. ఓకే. సో ఇలా పులిహోరలు అవి వారంలో కంపల్సరీ ఒక్కసారి ప్రతి ఇంట్లోనూ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మోస్ట్లీ చాలా మంది అంటే ఇప్పుడు అన్నం నైట్ అలా ఉండిపోయినా కానీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా కొద్దిగా పులిహోర పోపు పెట్టేసేస్తే మనకి అది కూడా బాగుంటుంది. సో కొంచెం వేడివేడిగా కొత్త టేస్ట్ అంటే మనం
సో పులిహోర కామన్ రెగ్యులర్ అనుకునే వాళ్ళు ఇట్లాంటివి ఏమైనా వేరే ఫ్లేవర్స్ అది యాడ్ చేస్తుంటే పాత పులిహోరనే కొత్తగా కొత్తగా తినొచ్చు. తినొచ్చు. ఎస్. ఓకే, సో దీంట్లో కావాల్స్తే జీడిపప్పు, వేరుశనగ పలుకులు మన చాయిస్ ఓ మనం వేరుశనగ పలుకులు వేసుకోలేదు కదా. వేసుకోలేదండి. సో కొంచెం క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలని చెప్పేసి నేను ఇక్కడ ఏవి కూడా యాడ్ చేయలేదు. ఓకే సో కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే. రెడీ. సో రైస్ కూడా వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకు ఆ క్యాప్సికమ్ తాలూకు ఫ్లేవర్ కూడా రైస్ పట్టేస్తే బాగుంటుంది. సో స్టవ్ ఆపేసేసి కొంచెం నిమ్మరసం. ఓకే. సో అసలైన పులుపు ఇంకా దీంట్లో యాడ్ కాలేదు. యా. ఓకే. ఓకే, క్యాప్సికమ్ పులిహోర రెడీ అయిపోయింది. ఓకే. ఓకే, క్యాప్సికమ్ పులిహోర రెడీ. రెడీ. ఓకే అండి, మరి క్యాప్సికమ్ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పులిహోర రెడీ.